ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో లాజికల్ క్వశ్చన్స్ ఇది ఒకటనమాట. మనకి కన్సోల్ లాగ్ అని చెప్పేసి +2 అని చెప్పేసి ఒకటి కన్సోల్ చేయమంటారు. అలాగే టైప్ ఆఫ్ అని చెప్పేసి +2 యొక్క టైప్ ఆఫ్‌ని కూడా దీన్ని కన్సోల్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. అయితే ఇది +2 అనేది మనకి ట్రూ అంటే బూలియన్ వాల్యూ. ట్రూ అనేది బూలియన్ వాల్యూ మనకి. ఇక్కడ ప్లస్ అనేది మనకి ఇక్కడ ఆపరేటర్‌ని ఇవ్వడం జరిగింది. ఏం ఆపరేటర్ ఇది? యూనరీ ఆపరేటర్ అని చెప్పేసి అంటారు అనమాట. ప్లస్‌ని యూనరీ ప్లస్ ఆపరేటర్ అని చెప్పేసి అంటారు. ఇది ఏం చేస్తదంటే ఏదైనా ఒక వాల్యూ ముందు మనము ప్లస్ ఆపరేటర్‌ని గనక మనము పెట్టినట్టయితే అది ఏం చేస్తది ఆటోమేటిక్‌గా దాన్ని నంబర్‌లో కన్వర్ట్ చేస్తది. ఈ ప్లస్ అనేది ఏం చేస్తది? ఈ వాల్యూని ఏం చేస్తది? నంబర్‌లో కన్వర్ట్ చేస్తదనమాట. అప్పుడు ఇక్కడ ట్రూ అనేది ఉంది కాబట్టి ఇది పాజిటివ్ కాబట్టి ట్రూ అంటే పాజిటివ్ కాబట్టి మనకి ఇది 1గా దీన్ని కన్వర్ట్ చేస్తది. ఫాల్స్ అనేది నెగెటివ్ కాబట్టి మనకి ఏం చేస్తది? దాన్ని 0గా కన్వర్ట్ చేస్తదనమాట. అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తది? ఇక్కడ అవుట్‌పుట్ ఇచ్చినట్టయితే మనము కన్సోల్ చేసినట్టయితే ఇక్కడ దీన్ని అప్లికేషన్‌ని రన్ చేస్తే మనకి 1 నంబర్ అని వచ్చింది. +2 కాబట్టి ఇక్కడ ట్రూ అంటే ఇక్కడ పాజిటివ్. ఏదైనా వాల్యూ దేని ముందైనా సరే ఎనీ డేటా టైప్ మనకి ముందు మనకి ప్లస్ పెడితే అది ఆటోమేటిక్‌గా నంబర్ కన్వర్ట్ అయిపోతది. అలాగే ఇక్కడ టైప్ ఆఫ్ ఇది నంబర్ కాబట్టి టైప్ ఆఫ్ ఏమవుతది? నంబరే చూపిస్తది. టైప్ ఆఫ్ కూడా నంబరే అని మనకి చెప్తుందనమాట. ఎందుకంటే ఇది నంబర్ వచ్చింది. ఇక్కడ 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ 1 అనేది నంబర్. ఇలాగా ఈ యొక్క ప్లస్ అనే ఈ యొక్క యూనరీ ఆపరేటర్ ద్వారా మనకి ఒక చిన్న లాజికల్ క్వశ్చన్ అనేది ఇంటర్వ్యూవర్ అడిగే అవకాశం ఉంటుంది. ఇలాగే ట్రూ అనేది +2 అనేది 1 అంటే పాజిటివ్ వాల్యూ కాబట్టి 1. ఫాల్స్ అనేది 0 ఎందుకంటే ఇది ఫాల్స్ అనేది నెగెటివ్ వాల్యూ కాబట్టి మనకి 0 అని చెప్పేసి ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి ఈ యొక్క ప్లస్ అనే ఆపరేటర్ మీద ఒక చిన్న లాజికల్ థింకింగ్ క్వశ్చన్ అనమాట.